కరీంనగర్ వాస్తవ్యుడు దేవరకొండ శ్రీకాంత్ ఈరోజు జీన్యూస్ను ఆశ్రయించడం జరిగింది. అసలు జీన్యూస్ను ఎందుకు ఆశ్రయించాడో వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు వచ్చిన సమస్య ఏంది, అసలు మీరు మమ్మల్ని ఎందుకు ఆశ్రయించారు? నా పేరు శ్రీకాంత్, దేవరకొండ శ్రీకాంత్. మా నాన్నగారి పేరు దేవరకొండ సత్యనారాయణ. మా నాన్నగారు పంచాయత్ సెక్రటరీగా ఉండి చనిపోయారండి. ఆయన జాబ్ని మా అన్నయ్యకి ఇప్పించామండి. ఇప్పించినప్పుడు మంచిగానే తీసుకున్నాడు. 13 లక్షలకి అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. ఇచ్చినాక అందులో 8 లక్షలు మాత్రం ఇచ్చాడు. మిగతా అమౌంట్ ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. ఏం చేసుకుంటా చేసుకోమని చేస్తున్నాడు. డబ్బు బలం పరపతి ఉండేసరికి మా సిస్టర్స్, మా చిన్నమ్మ అంటే మా నాన్నగారు రెండో భార్య అయినటువంటి స్వరూపరాన్ని కూడా ఆయనకి మద్దతు పలికారు. వీళ్ళంతా మూకుమాటిగా ఒకటై వాళ్ళ డబ్బులు అంతా చేసుకొని నాకు ఇచ్చే డబ్బులు పూర్తి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు LIC పైసలు అన్నీ మొత్తం వాళ్ళే దుబ్బేశారు, తీసేసుకున్నారు. నాకేం ఇవ్వలేదు. నాకు ఇచ్చింది ఓన్లీ ఖాళీ 8 లక్షలే. 1.5 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. అది కూడా సరిగ్గా 1.5 year టైం పెట్టి అది కూడా ఇవ్వలేదు. నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా నేను నా మిగతా 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ నేను క్యూన్యూస్ని ఆశ్రయించడం జరిగింది. నాకు ఖచ్చితంగా అందరూ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారిని, SP గారిని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు. ఆయన ఇల్లు వాకిలు అన్నీ కొనుక్కున్నాడు. మరి ఇన్ని జాబు రాగానే ఈ ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, బంగ్లాలు కొనుక్కున్నాడు, మరి బంగారం ఎట్లా కొనుక్కున్నాడో మరి నాకు తెలియదు. నేను దాని గురించి కూడా నేను పెద్ద అడగట్లేదు. కానీ నాకు న్యాయంగా నాకు రావాల్సిన 5 లక్షల కోసం నేను అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది. నాకు ఇల్లు వాకిలు ఎటువంటి ఆధారం కూడా లేదు. నేను ఒక మామూలు జర్నలిస్ట్ రిపోర్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తానండి. B6లో చేశాను, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో చేశాను. నేను నాకు ఈ పరిస్థితి బాగలేదు. నాకు హెల్త్ కూడా సహకరించట్లేదు. రీసెంట్గా నాకు చెస్ట్లో పెయిన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. కాబట్టి నాకెందుకు దయించి SP గారు, జిల్లా SP గారు, అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా SP గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఏ అధికారిని ఆశ్రయించడం? అంటే గతంలో 2016లో కలెక్టరేట్ లెటర్ ఇస్తే కేసు వేసాడండి. కేసు ఇస్తే వారు ఇలా ఒక మెమో ఇష్యూ చేశారండి. దేవరకొండ వినోద్ కుమార్ మీద యాక్షన్ తీసుకోమని ఒక మెమో ఇష్యూ చేశారు. ఆ మెమో కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాను. ఆయన ఏమన్నారంటే డిసిప్లినరీ యాక్షన్ కింద ఒక మెమో ఇష్యూ చేశారు. కాకపోతే అప్పుడు వేసిన తర్వాత 8 లక్షలు చెక్ ఇచ్చారు ఖాళీ. దాని కింద నేను నోటు కూడా రాశాను. అది వాళ్ళ బామ్మర్ది, మా అన్నయ్య వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ వైఫ్ని ఇద్దరిని పంపించి కాగితం రాపించుకొని పోయారు. దాని కింద నేను నోట్ ఒకటి రాశాను. నా డబ్బులు పూర్తిగా ఇచ్చినప్పుడు ఇది చెల్లుతుంది అని కూడా రాశాను. ఇప్పటి వరకు ఆయన ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టింది లేదు, ఒక హెల్ప్ చేసింది లేదు, ఏం కూడా లేదు. నాకు కష్టాలు రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదన్నప్పుడు కూడా నాకు కనికరించింది లేదు. ఏమన్నా అంటే గొడవ పెట్టుకుంటున్నాం అది ఇదని కులం పెద్ద మనుషులు బతలాడితే వాడు ఇయ్యండి, మేము ఏం చేస్తాం, మా ఆస్తిలు అయితే ఇయ్యలేము కదా, మా ఆస్తిలు అయితే తీసేది ఇయ్యలేము కదా, వాడిని ఇయ్యమని అడిగాం. ఇవ్వట్లేదు. నీ కాడైతే కాగితం ఉంది అడుగు. ఆయన ఏముందంటే డాక్యుమెంట్స్ నువ్వు రాస్తున్నావు అది ఇది అని మాట్లాడుతున్నావు. ఆయన సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాను. అగ్రిమెంట్లో కూడా ఉంది, క్లియర్గా అగ్రిమెంట్లో రాసింది. 13 లక్షలు ఇచ్చే ఖరారు. 8 లక్షలు ఇచ్చిండు, 8 లక్షలు ఇచ్చిండు. ఇంకా 5 లక్షలు ఇవ్వలేదు. పెళ్ళి అయ్యేంత వరకు 25% ఇస్తా అని శాలరీలో అది కూడా అగ్రిమెంట్లో ఉన్నది, అది కూడా ఇవ్వలేదు. అన్నిటికీ ఇప్పుడు మీడియా వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తే మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోకుండా అని కట్ చేసి అది చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు, మీడియా వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. మరి ఈయన సంగతి ఏంది? మరి అధికారులు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. సార్ నేనేమో తప్పు మాట్లాడితే క్షమించాను సార్, నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అందువల్లనే నేను ఈ పని చేయాల్సి వస్తుంది సార్, మీడియాని ఆశ్రయించాను. కాకపోతే మీరు ఏదైనా చేయండి, న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ అది మేము కూడా ఇష్యూ చేశారు. 8 లక్షల చెక్ మాత్రమే ఇచ్చారు, మిగతా అమౌంట్ ఇవ్వలేదు. నాకు ఇచ్చినా అని అది ఇది అని చెప్తున్నాడు. 7 లక్షన్నర కాగితం రాసి ఇచ్చినా అని మీడియా వాళ్ళకి ఫోన్ చేసినా కూడా కట్ చేస్తున్నాడు. అంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయినా నేను ఆయన మీద ఎటువంటి కేసు పెట్టదలుచుకోలేదు. కాబట్టి న్యాయంగా అడుగుతున్నాను, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, బాధితులకు ఒకటే కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు నన్ను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.